బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడతా ఉన్నారు. ఆయన మీద కేసు పెడుతూ మొత్తం ఆ జిల్లా వ్యాప్తంగా అన్ని కోట్లకు తిప్పాలని చూస్తున్నారు టీడీపీ అలాగే కూటమి పాలకులు అని చెప్పేసి విమర్శలు కూడా వెలువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబును అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడారని పరుష పదజాలంతో ఆయన వ్యాఖ్యానించారని ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఉన్న అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు. ఎందుకు అంటే గుంటూరులో ఆయన ఇదివరకే పీపీపీ విధానంపై మెడికల్ కాలేజ్ విధానం పైన ఆయన మాట్లాడుతూ పోలీసులపై దురుసుగా మాట్లాడారు, పోలీసులను తిట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఆయనను కోర్టులో విచారణ జరిపేందుకు ఆయనను పిలుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది, తీసుకెళ్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఆయన మీద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబుపై 44 కేసులు నమోదయ్యాయని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 8 రోజుల్లోనే 36 కేసులు నమోదయ్యాయని వైసీపీ నేతలు సైతం ఇప్పుడు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అలాగే అంబటిపై పీటీ వారెంట్లు వేసి రాష్ట్రమంతా తిప్పాలని చూస్తుంది ఈ కూటమి సర్కార్ అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అయితే అంబటి రాంబాబు గారు దురుసుగా మాట్లాడము, సీఎం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము ఒక కేసు అయితే, ఆయన మీదున్న ఇతర కేసులు కూడా ఇప్పుడు బలపడతా ఉన్నాయి. ఆ కేసులు కూడా పెడతా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పీటీ వారెంట్లు వేసి ఇప్పుడు జిల్లా కోర్టులన్నిటికీ ప్రతి జిల్లా కోర్టుకు ఆయనను తిప్పాలని చూస్తున్నారని వైసీపీ శ్రేణులు సైతం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటీవల తిరుమల తిరుపతికి సంబంధించిన పాప ప్రక్షాళన పూజా కార్యక్రమంలో వైసీపీ పార్టీ చేపట్టిన ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు నుండి వెళ్తున్న అంబటి రాంబాబుకు అక్కడున్న టీడీపీ కార్యకర్తలు వారంతా ఆయన అడ్డుకున్నారు. ఆయన కారు పైన ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ అసహనంలో అంటే అప్పుడు ఆయన ఓపిక పట్టలేక ఇష్టానుసారంగా మాట్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన పరుష పదజాలాన్ని అక్కడ ఉపయోగించారు. ఆ తర్వాత ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి ఆయన సారీ కూడా చెప్పారు. కానీ అప్పటికే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి అలాగే తదితర జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆ పెమ్మసాని గారు, ఆ జనసేన ఎమ్మెల్యే పెమ్మసాని, అలాగే గల్లా మాధవి వారి అనుచరులు వారంతా ఆయనపై దాడి చేసిన సంఘటనలు, దాడి చేసిన విజువల్స్ కూడా మనం ఆ మీడియంలో సోషల్ మీడియాలో చూసాము. మొత్తానికి అంబటి రాంబాబు పైన దాడి జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన విచారణ ఇంకా జరగముందుకే 14 రోజుల రిమాండ్ ఇంకా పూర్తి కాకముందే ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆయన మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన మీద 44 కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ 44 కేసులకు సంబంధించి మొత్తం జిల్లాల వ్యాప్తంగా పీటీ వారెంట్లు వేసి ఆయనను తిప్పాలని, అలానే కాలయాపన చేయాలని ఇప్పుడున్న గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నది అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలా అయితే అంబటి రాంబాబు ఇప్పట్లో బయటికి రావడం కష్టమే అని కొంతమంది నిపుణులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఆయన మీద కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కాబట్టి మరి ఆయనకు బెయిల్ వస్తుందా, హైకోర్టు ఏమని తెలుస్తుంది, ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో ఆయనకు అడ్డుకునేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇదివరకు మనము చాలామంది వైసీపీ నేతలను చూసాము. అటు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగింది. ఒక కేసులో ఆయనకు ఒక కేసులో బెయిల్ వచ్చినప్పుడు మరొక కేసును పురమాయించడము, ఆ కేసులో బెయిల్ రాకపోవడము, దాంతో దాదాపు 1-2 నెలల పాటు వారు కోర్టులకే జిల్లా అంటే వారు 2 నెలల పాటు దాదాపు జైళ్ళకే పరిమితమైన సందర్భాలు మనం చూసాం. కాబట్టి అంబటి రాంబాబు విషయంలో కూడా అదే జరిగే పరిస్థితి ఉంటుందని ఇప్పుడు పలువురు విశ్లేషకులు, వైసీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి అంబటి రాంబాబు విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో.